అమ్మయ్య తొందరగా వర్కౌట్ స్పిట్స్ గురించి చెప్పాలి. ఈ వర్కౌట్ స్పిట్స్ ని కూడా 6 టైప్స్ గా డివైడ్ చేశారు. అవి ఏంటంటే బ్రో స్ప్లిట్, పుష్ పుల్ లెగ్స్, అప్పర్ లోయర్, ఫుల్ బాడీ, ఆర్నాల్డ్ స్ప్లిట్ అండ్ మన హైబ్రిడ్ స్ప్లిట్. ఈ 5 కంటే ఇదొక్కటి చాలా స్పెషల్ అనమాట. జనరల్ గా వర్కౌట్ స్పిట్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ లో చూసి కానీ లేదా ఆన్లైన్ లో ఏదైనా చూసి కానీ గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటారు. అసలు వర్కౌట్ స్పిట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అండ్ ఏ టైమింగ్స్ లో మనం చేయాలి, వీక్ కి ఎన్ని డేస్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో అందరికీ అన్ని వర్కౌట్ స్పిట్స్ అనేవి యూజ్ అవ్వవు. ఎందుకు అని అంటే వాళ్ళ జాబ్ టైమింగ్స్ బట్టి కానీ లేదా వాళ్ళ వర్కౌట్ కి ఎంత టైం అనేది మెయింటైన్ చేస్తారు, లేదా వీక్ కి ఎన్నిసార్లు వర్కౌట్ చేయగలరు, ఎన్నిసార్లు రెస్ట్ టైం తీసుకుంటారు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ తో ముడిపడి ఉంటుంది అనమాట. సో మనకంటూ ఓన్ గా ఒక వర్కౌట్ స్పిట్ ని ఫాలో అవడానికి ఈ 6 బేసిక్ వర్కౌట్ స్పిట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి అనమాట. ఈ వర్కౌట్ స్పిట్ లో ఫస్ట్ వచ్చేది బ్రో స్పిట్ అనమాట. దీంట్లో 1 or 2 మజిల్స్ అనేవి మనం ట్రైన్ చేస్తాం. అండ్ దీంట్లో వచ్చేసేసి మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెస్ట్ డే, లెగ్ డే, బ్యాక్ డే అంటారు చూసారా, అది దీనికి యూజ్ అవుతుంది. ఇంకొంతమంది చెస్ట్, ట్రైసెప్, బ్యాక్, బైసెప్, మళ్ళీ షోల్డర్, ట్రైసెప్ అని 2 మజిల్స్ ని ఒక్కోసారి ట్రైన్ చేస్తారు కూడా, అది కూడా ఈ బ్రో స్ప్లిట్ లోనే వస్తుంది. సెకండ్ వచ్చేసి పుష్ పుల్ లెగ్స్ అనమాట. ఇందులో పుష్ అంటే ఏంటంటే మీ బాడీ నుంచి దూరంగా ఏదైనా వెయిట్ ని మీరు పుష్ చేసి దాన్ని పుష్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ ఇవన్నీ బాడీకి పుష్ లో చేయొచ్చు. అండ్ పుల్ అంటే ఏంటంటే మీ బాడీకి ఏదైనా వెయిట్ దగ్గరగా లాగడం. సపోజ్ బ్యాక్ కానీ బైసెప్ కానీ మీ బాడీకి కాంటాక్ట్ వచ్చే వరకు దాన్ని పుల్ చేస్తారు చూసారా, దాన్ని పుల్ అంటారు. లెగ్స్ అంటే కంప్లీట్ గా ఆ రోజు లెగ్స్ లేదంటే కోర్ వర్కౌట్స్ అలాంటివి చేసుకోవచ్చు అనమాట. ఇది 3 days వర్కౌట్ స్పిట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన అప్పర్ లోయర్ స్పిట్. ఇది వీక్ కి 2 days చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ అప్పర్ లోయర్ స్పిట్ ని ఎలా డివైడ్ చేశారంటే ఫస్ట్ డే వచ్చి అప్పర్ అంటే మన హిప్ లెవెల్ నుంచి పైకి ఉన్న బాడీ మజిల్స్ వరకు చెస్ట్, షోల్డర్, బ్యాక్ ఇవన్నీ ఒకే రోజు ట్రైన్ చేస్తారనమాట. లోయర్ కంప్లీట్ గా లెగ్స్ అలాంటివన్నీ ట్రైన్ చేసేసుకుంటారు. ఈ అప్పర్ లోయర్ స్ప్లిట్ అనేది 2 days కి చాలా బెస్ట్ వర్కౌట్. ఇన్ఫాక్ట్ వీక్ లో 2 days మేము వర్కౌట్ చేయగలం అనే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఫుల్ బాడీ స్ప్లిట్ అనమాట. ఈ ఫుల్ బాడీ స్ప్లిట్ అనేది ఒక రోజులో మనం ఒక ఫుల్ బాడీలో ఉన్న మజిల్స్ గ్రూప్స్ అన్ని ట్రైన్ చేస్తాం. మేజర్ గా వీక్ కి ఒక్క రోజే మేము రాగలం, లేదా వీక్ లో మాకు స్పెషల్ గా ఏదన్నా ట్రైన్ చేసుకోవడానికి ఒక రోజు మిగిలిపోయింది అన్నప్పుడు ఈ ఫుల్ బాడీ స్ప్లిట్ అనేది వాడతారు. ఆర్నల్ స్ప్లిట్. ఈ ఆర్నల్ స్ప్లిట్ లో మన మజిల్స్ అనేవి 2 times ట్రైన్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెస్ట్, షోల్డర్ ఫస్ట్ డే అండ్ 4th day. అండ్ సెకండ్ వచ్చేసి మన షోల్డర్ ప్లస్ ఆర్మ్స్ సెకండ్ డే అండ్ 5th day. లెగ్స్ 3rd day అండ్ 6th day. 7th day అనేది రెస్ట్ ఉంటుంది అనమాట. వీక్ మేము 6 days వర్కౌట్ చేసుకోగలం అండ్ మా మజిల్స్ గ్రూప్స్ ట్వైస్ ఏ డే మేము చేయగలం అనే వాళ్ళు ఈ వర్కౌట్ స్ప్లిట్ ని యూజ్ చేస్తారు. హైబ్రిడ్ స్ప్లిట్. ఈ హైబ్రిడ్ స్ప్లిట్ లో 2 వర్కౌట్ స్ప్లిట్స్ అనేవి కంబైన్ చేసి చేస్తూ ఉంటారు జనరల్ గా. పుష్ పుల్ లెగ్స్ ప్లస్ అప్పర్ లోయర్, లేదంటే అప్పర్ లోయర్ ప్లస్ ఫుల్ బాడీ, లేదు అంటే బ్రో స్ప్లిట్ లో ఒకటే మిగిలిపోయిందని ఫుల్ బాడీ వర్కౌట్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. జనరల్ గా దీన్ని చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా బెనిఫిషియల్ అనమాట. వర్కౌట్ స్ప్లిట్స్ గురించి బాగానే చెప్పావు. ఆ వర్కౌట్స్ ఎలా చేయాలో కూడా నువ్వే చెప్పొచ్చుగా. జనరల్ గా వర్కౌట్ చెప్పడానికి జిమ్ కి వెళ్ళే వాళ్ళకి అందరికీ వర్కౌట్ చెప్తారు. కానీ ఇంట్లో ఉండే మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వర్కౌట్ ఎలా చేసుకోవాలో తెలియకుండా, లేదంటే అసలు ఏ ఎక్విప్మెంట్ లేకుండా వర్కౌట్ చేయలేమన్న భ్రమలో ఉంటారు. లేదా చాలా మంది వరకు ఇంట్లో వర్కౌట్ చేసుకోలేము జిమ్కి వెళ్తే కానీ అనే భ్రమలో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను హోమ్ వర్కౌట్ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావురా? వావ్, నైస్.